ఇగో అందరూ ఎట్లున్నారు? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. మన తెలంగాణ ముద్దు బిడ్డ గొర్రెలక బర్రెలక మన జ్యోతక ఒక సంవత్సరంలోనే 10 కోట్ల రూపాయలు సంపాదించింది. సంపాదించిందో ఏడ సంపాదించిందో ఎక్కడ పెట్టిందో గిటువంటి లంగా పనులు ఏమి చేసిందో ఏమిటండి మీరు మాట్లాడేది? నేను ఒక బూతు మాట కూడా ఆడ, జాగ్రత్తగా వినుండ్రి. చూసారా సార్ డబుల్ యాక్షన్? జాగ్రత్తగా వినుండ్రి. అదిగో అక్క తెలంగాణలోని ఒక పల్లెటూరి గ్రామంలోని అక్క బర్రెలు గొర్రెలు కాసుకునే ఫ్యామిలీ అన్నమాట. బిత్రి సత్తానతోని అక్క మంచిగా వీడియోలు చేసి ఫేమస్ అయింది. దట్స్ వాట్ ఐ వాంట్. 5 కోట్ల అపార్ట్మెంట్. మళ్ళా అక్క ఇంట్లో టీవీ ఎంత ఉంటుందో తెలుసా? ఇంటుంటది. అక్క BMW కారు ఎంత పెద్దదో తెలుసా? బ్లూ కలర్ BMW కారు ఎంత పెద్దదో తెలుసా? బ్లూ కలర్ నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? గంగూలీ షాబుతోని పెళ్ళైనాక గంగూలీ షాబు అక్క కలిపి మాల్దీవులు పోయినారు హనీమూన్ కాయ, అయ్యో దుబాయ్ పోయినారు హనీమూన్ కాయ, అబ్బో థాయిలాండ్ బ్యాంకాక్ అబ్బో దొరికిన కాడు కాక అక్క పోతూనే బెట్టింగ్ లో మస్తు వస్తున్నాయి. అక్కడ మంది వస్తుండ్రు, అక్క హనీమూన్ చేసుకుంటుంది. ఇగో 2024లో 1200 మంది చచ్చిండ్రు కదా. ఆ 1200లోని 200 మంది మన జ్యోతక్క వాళ్ళే చచ్చిండ్రు. ఇగో మీ ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు. ఇగో మీకు కావాలంటే ఆత్మలతో మాట్లాడతా ఆగు. నాకు అర్థం కాలేదు సార్. ఆగు. ఓ మలేషన్న ఏడును స్వర్గంలోనో నరకంలోనా? ఆ నరకంలో ఉన్నావా? ఇగో జ్యోతక్క లింకు నొక్కి నువ్వు ఎంత పోయినాయి? 10 లక్షలా చచ్చిపోయినావుగా. ఇప్పుడు నువ్వు అక్కని ఎట్లా చంపుతావు? బిల్డింగ్ లోకి మేడ మీద ఆత్మయ్యి పైనుంచి దుక్కుతావా? ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. ఓ యాదగిరన్న జ్యోతక్క లింక్ నొక్కి ఎంత పోయినావి నీవి? 20. అవును, మళ్ళీ నువ్వు ఎక్కడున్నావు? స్వర్గంలో ఉన్నా నరకంలో? అవ్వ నువ్వు కూడా నరకంలో ఉన్నావా? ఓకే, ఇప్పుడు చెప్పు అక్కని గెట్లా చంపుదాం అనుకుంటున్నావు? BMW కారులో వెళ్ళేటప్పుడు పాయిజన్ గా బర్రెలకు వచ్చి గుద్దుతావా? అయ్యో ప్రాణం. అవుదుగో మహబూబ్ నగర్ లో రోడ్డు మీద 10 ఎకరాల భూమి గెట్లా డిసైడ్ చేసినావక్క? ఏం లంగా పని చేసినావక్క? జనం అడిగితే ఏమి సమాధానం చెప్తావక్క? గిసువంటి ఎన్నో మంది యాంకర్లు ఉన్నారక్క, నిజాయితీగా ఉంటారక్క. ఎప్పుడు గసువంటి లంగా పనులు ఏ యాంకరు చేయలేదక్క, నువ్వు ఒక్కదానివే చేసినావక్క. అందుకే నిన్ను ఇట్లా చూడక. ఇప్పుడు నువ్వు మంచిగా నిజాయితీగా ఉంటే గోడేనా నీ మీద పాయింట్అవుట్ చేస్తారా చెప్పు? నీ మీద పోలీస్ కేసు పెట్టి నిన్ను బొక్కలో వేసి ఎందుకాక ఇటు పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎదవన్నారు ఎందుకాక ఇటు భిక్షు అంటే పనులు చేస్తూ ఇదిగో నువ్వంటూ ఏరా అన్వేషు నీ పెండ్లం చేసినా ఈ పని చేస్తూ అంట. అవు మళ్ళా నా పెండ్లం చేసినా దాన్ని బొక్కలో వేస్తాక నిజాయితీగా ఉంటా నేను. మళ్ళా దాన్ని 2 సంవత్సరాలు బొక్కలో వేయమని చెప్పి నేను థాయిలాండ్ పోయి మస్తు ఎంజాయ్ చేస్తా, హ్యాపీగా ఉంటుందాక పెళ్ళం బొక్కలోకి పోతే ఏమల్లా ఇగో ఈ ముచ్చటేది కదా నీకు. ఇగో పెళ్ళం జైల్లోకి పోయిన దానికే మస్తు ఖుషి అవుతానాక నేను. ఇట్లా ఇగో తమ్ముడు పేకాట తప్పు ఎవరు చేసినా తప్పే కదా. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? మీలోని కామెడీ యాంగిల్ కూడా జరా నువ్వు బ్రెయిన్ లో ఎక్కించుకొని బాగుపడతావనక్క. ఎవరైనా బాగుండా అక్క అనేటోళ్ళమక్క. నువ్వు మా అందరికి ఇంత బొక్క పెడతావని ఏడెరకక్క. నిన్ను నమ్మినామక్క, నువ్వే దేవత అనుకున్నామా.